కబ్జాదారుడు జలీల్ని మోసం చేసుకున్న జలీల్ని వాడుతున్నాము. జలీల్ని దొంగ జలీల్ని కబ్జాదారుడు జలీల్ని కబ్జాదారుడు జలీల్ని చెందినటువంటి షేక్ జలీల్ అనే అతను ఈ మధ్య కాలంలో ఈ మంగళగిరి ప్రాంతంలో అనేక భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నాడు. అదేవిధంగా దొంగ దస్తావేజులు సృష్టిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ రైతుల పేర్లతోటి ఫోర్జరీ సంతకాలు చేసి అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాడు. ఇటీవల కాలంలో చినకాకాని గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 182/1లో 10 ఎకరాల 27 సెంట్లు ఉంది. దానికి సంబంధించిన రైతులు 12 మంది రైతులు ఉన్నారు. దాంట్లో నేను ఒక రైతుని. ఈ పొలానికి సంబంధించినటువంటి దొంగ అగ్రిమెంట్లు తయారు చేసి మా అందరి సంతకాలు ఫోర్జరీలు చేసి దాదాపు 3 సంవత్సరాల నుంచి 2003వ సంవత్సరంలో ఈ అగ్రిమెంటు తయారు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మందిని మోసం చేస్తూ వారి దగ్గర అడ్వాన్స్ రూపంలో కోట్ల రూపాయలని అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఈ రౌడీ షీటరు, పైగా ఈ భూ కబ్జాలు, ఈ సంతకాల ఫోర్జరీలు, దొంగ దస్తావేజులు తయారు చేయటం, ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ చీటర్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా రైతులందరి తరపున కూడా కోరుతా ఉన్నాము. అట్లా నవంబర్ 30వ తేదీన మా భూముల్లోకి 100 మంది రౌడీ షీటర్లు వేసుకొని వచ్చి మమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాం, ఈ భూములు మాయి అని చెప్పేసి మమ్మల్ని అందరూ కూడా బెదిరించడం జరిగింది. మేమందరం కూడా ధైర్యంగా నిలబడి చంపండిరా అని చెప్పేసి మీరు మా భూముల్లోకి వచ్చి మమ్మల్ని చంపుతానంటే సావటానికి మేము సిద్ధంగా ఉన్నాం, లేదంటే చంపడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ఎదురు తిరిగితే మా గ్రామస్తులందరూ కూడా పొలాలకు వెళ్ళే రైతులు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడేసరికి పారిపోయారు. ఇటువంటి రౌడీలని, ఇటువంటి చీటర్లని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంగళగిరి ప్రాంతంలో దాదాపు కొన్ని 100 మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సమీకరించుకొని ఈ ఆందోళన ఇంకా తీవ్రతరం చేసి అతనికి కఠిన శిక్ష పడిన దాకా కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరెవరు ఉన్నారనేది పోలీసులు జరిపే విచారణలో బయటికి రావాలి, అవన్నీ బయట పెట్టాలని చెప్పేసి మేము అధికారులందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాస్తవంగా సమాజంలోని మంచిని చెడుని బయట తీసేది మీడియా ద్వారా అతని యొక్క అరాచకాలు, ఆకృత్యాలు కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో అతను ఉన్న పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే మరి కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుస్తుంది. 24 గంటలు కష్టపడిన వాళ్ళకి కూడా 3 పూటల తినడానికి తిండి ఉండదు. మరి ఇతను మాత్రం ఈ వివిధ రకాల రాజకీయ పార్టీలు మారాడు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ ఇతను చేసే తప్పుల్ని సమర్థించకుండా వ్యతిరేకిస్తూ వాళ్ళని బయటకు నెట్టే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు తనే స్వయంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా ఉంటూ మిగతా రాజకీయ పార్టీల పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోటోలు దిగటం, లేకపోతే ప్రజాప్రతినిధులతో ఫోటోలు దిగటం, నాకు ఆ మంత్రి తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ మినిస్టర్ తెలుసు అని చెప్పేసి చెప్పుకుంటూ ఇతను ఒక పబ్లిక్ ఫిగర్ లాగా ఇతనే పబ్లిసిటీ చేసుకుంటే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి గతంలో ఏదో రాజధాని కాకముందు అక్కడెక్కడ ఖాళీ స్థలాల్లో కబ్జా చేసుకుని ఏదో చేసుకుంటా వాళ్ళు ఎక్కడో దూరంలో ఉన్నాడు. ఆ స్థలం యొక్క యజమానులు దూరంగా ఉండటం వలన తర్వాత ఏదైనా నిర్మాణం జరిగేటప్పుడు వచ్చేసి ఇది మాది అనుకున్నప్పుడు ఏదో కూర్చొని రాజేసుకొని మరి వాళ్ళ దగ్గర ఎంతో కొంత సొమ్ముని లబ్ధి పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజధాని అయినాక మరి ఇక్కడ భూముల యొక్క వాల్యూ పెరగబోవడంతో ఇక్కడ రైతులండి పట్టణాల్లోనే పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఏదో ఎవరి పనులు చేసుకునే పరిస్థితి, గ్రామాలను సైతం కూడా రైతులను మోసం చేయడానికి, దేశానికి అన్నం పెట్టే రైతుల్ని మోసం చేసి వాళ్ళని రోడ్ల మీదకి ఈడుస్తున్న పరిస్థితులు ఈ జలీల్ అనే మోసగాడు చేస్తున్నాడు. ముందుగా ఆక్రమించడం, ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, దానివల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అక్కడ పక్క ఏదైనా పరిచయం చేసుకోవడం, ఆ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ చూసుకోవడం, ఈ ల్యాండ్లో ఎవరు ఉన్నారు, ఈ ఖాళీ ల్యాండ్లో అని చూసుకొని నెట్ ద్వారా చూసుకొని జిరాక్స్లు తీసుకొచ్చుకోవడం, వేరు వాళ్ళు అమ్మారు అని చెప్పేసి వాళ్ళ సంతకాలు, రైతుల సంతకాలు ఇతనే ఫోర్జ్ చేసి ఇతను కావచ్చు, లేకపోతే ఇతను ట్రూప్ కావచ్చు, ఇది ఒక కంపెనీ, ఫోర్జరీ కంపెనీ అనమాట. దొంగ డాక్యుమెంట్ చేసే కంపెనీని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇతను. మరి కొంతమంది ఇట్లాంటి సన్నిహితులతో కలిసి ఇట్లా ఎకరాల కోట్లాది రూపాయలని
వాళ్ళు వసూలు చేసుకోవడం కోసం చేస్తున్నాడు. అదేమన్నా వస్తే కేసులు పెడతాం, కోర్టులు చెప్పడం వస్తున్నారు. ఈ కోర్టులకి మనకెందుకు, ఈ కేసులు మనకెందుకు, మన పనులు మనం చేసుకునేటప్పుడు ఎంతో కొంత రాజీ పడి ఎంతో కొంత కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు. మరి రైతులు కష్టపడి మరి వాళ్ళ తాతల తండ్రుల నుంచి సంపాదించుకుంటే ఆస్తులు పోగొట్టుకోవడానికి ఇల్లు అయితే సిద్ధంగా లేరు, వాళ్ళు అటో ఇటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు మొత్తం కూడా మన డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. మరి డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరు కరెక్ట్గా. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వ్యక్తులకి వాళ్ళు చేసిన విచారణ మేరకు వాడు ఫేక్ అని చెప్పేసి, వాడు షీటర్ అని చెప్పేసి అర్థమైంది. అయినప్పటికీ చట్టపరంగానే చట్టపరంగా మనకు న్యాయం జరగాలి, చట్టపరంగానే మేము సావధానంగా వెళ్దామని ఆలోచించని ఉన్నారు. లేదు అనుకుంటే ఈ తాతల తండ్రుల నుంచి సంపాదించిన ఆస్తి పోగొట్టుకుని ఎవడైతే ఊరికి ఉండే పరిస్థితి అయితే లేదు. మరి ఇట్లాంటి ఎమ్మెల్యే గారు అటువంటి లోకేష్ గారిని కూడా కలెక్షన్ జరిగింది. ఇట్లాంటి తప్పులు మేము అంగీకరించాం, మా పార్టీ కూడా అంగీకరించదు. ఎందుకంటే మరి ఈ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యే పేర్లు చెప్పాడు, అది నిజమా కాదా అది మనకు తెలియదు. పోలీసు వారు విచారణ చేస్తారు, ఎవరిని కూడా ఉపేక్షించాలి. అట్లాంటి వాళ్ళని పరపవన్ కూడా ఉపేక్షించిన వాళ్ళ మందికి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మరి రైతులకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి